ఓకే, ఓన్లీ 14 మెంబర్స్. సార్ ఒకసారి ఓవర్ టర్నింగ్ మూమెంట్ రీస్టోరింగ్ మూమెంట్ చెప్పారా సార్ మళ్ళీ? ఓకే చెప్తాను చూడండి. ఓవర్ టర్నింగ్ మూమెంట్ అంటే ఫస్ట్ మనం డ్రా చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక డ్యామ్ ఉంది అనుకోండి, ఇట్లా ఇక్కడ నుంచి వాటర్ ప్రెషర్ P అని వస్తుంది. అండ్ ఈ P ఎంత డిస్టెన్స్ ఉంది బేస్ నుంచి? h/3 డిస్టెన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మూమెంట్ కన్సిడర్ చేస్తే ఫోర్స్, మూమెంట్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫోర్స్ నుంచి ఇట్లా ఇట్లా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఆ టర్నింగ్ వాల్యూ ఎంత అంటే సింప్లీ P మల్టిప్లైడ్ బై h/3. మౌస్ తో డ్రా చేయడం కొంచెం కష్టమే. సో P ఇంటూ h/3 అనేది ఇది ఓవర్ టర్నింగ్ మూమెంట్ అన్నట్టు. రెస్టోరింగ్ మూమెంట్ అంటే ఏంది? ఇక్కడ W అనేది డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది కదా, W డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కదా. ఈ W ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంటే, టో నుంచి మూమెంట్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మొత్తం డిస్టెన్స్ ఏమో B, ఇక్కడనేమో x బార్. కాబట్టి W ఇంటూ B మైనస్ x బార్ అని వస్తుంది. B మైనస్ x బార్ అనే డిస్టెన్స్ వస్తుంది. ఇది P ఇంటూ h/3 ఏమో ఓవర్ టర్నింగ్ మూమెంట్, W ఇంటూ B మైనస్ x బార్ అనేది ఏమో రెస్టోరింగ్ మూమెంట్. ఈ ఓవర్ టర్నింగ్ మూమెంట్ కంటే ఇది అట్లీస్ట్ డబుల్ లేదంటే ఎక్కువ ఉండాలి అని మీనింగ్. మనకు ప్రాబ్లమ్స్ లో వస్తాయిలేండి, ఫర్దర్ గా వస్తాయి, అది మళ్ళీ డీటెయిల్ గా చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, 28 మెంబర్స్. సో స్టార్ట్ చేద్దాం. చెక్ అగైన్స్ ఫార్మేషన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెసెస్ ఎట్ ద బేస్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే టెన్సైల్ స్ట్రెస్ అనేది మనకు మెటీరియల్ టెన్సైల్ స్ట్రెంత్ కంపేర్ చేస్తే, కంప్రెసివ్ స్ట్రెంత్ తో కంపేర్ చేస్తే టెన్సైల్ స్ట్రెంత్ 1/10 ఉంటుంది, అంటే 10 టైమ్స్ తక్కువ ఉంటుంది. అక్కడ 20 అయితే ఇది ఓన్లీ 2నే ఉంటుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అసలు టెన్షన్ అనేది రాకుండా చూసుకోవాలి. డ్యామ్ లో ఎక్కడ కూడా టెన్షన్ అస్సలు రాకూడదు, డెవలప్ కాకూడదు. మరి రాకూడదు అంటే ఏంది కండిషన్ అంటే, ఫర్ నో టెన్షన్ టు డెవలప్ ఎట్ ద బేస్ ఆఫ్ ద డ్యామ్. అసలు టెన్షన్ రాకూడదు అంటే రిజల్టెంట్ షుడ్ కట్ ద బేస్ విత్ ఇన్ ద మిడిల్ థర్డ్ ఆఫ్ ద బేస్, ఇక్కడ వరకు. ఆర్ ఎసెంట్రిసిటీ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు B/6. ఈ రెండు సేమ్ కండిషన్లు. ఒకటి ఏంటంటే బేస్ మొత్తాన్ని, బేస్ విడ్త్ మొత్తాన్ని 3 పార్ట్స్ చేస్తే ఫస్ట్ B/3, సెకండ్ B/3, లాస్ట్ B/3 ఉంది అనుకోండి. మిడిల్ లో ఉన్న B/3 లోంచే రిజల్టెంట్ పాస్ కావాలి, అది దాటిపోవద్దు. అప్పుడు ఆటోమేటిక్ గా టెన్షన్ ఫార్మేషన్ కాదు. ఇట్లా అనుకోండి. ఇది మొత్తము డ్యామ్ బేస్ లో నేను 3 పార్ట్స్ చేసిన. 1 పార్ట్ ఇక్కడ దాకా ఉంది, సెకండ్ పార్ట్ ఇక్కడ దాకా ఉంది, థర్డ్ పార్ట్ ఇక్కడ దాకా ఉంది అనుకోండి. సరే, ఇక్కడికి 3 పార్ట్స్ ఉంటే రిజల్టెంట్ ఖచ్చితంగా ఈ మిడిల్ థర్డ్ లోంచే పాస్ కావాలి, అప్పుడు టెన్షన్ రాదు. దీనికి కొంచెం దాటిందా టెన్షన్ వస్తుంది. ఇంతకుముందు ఏం చెప్పినాం? ఓవర్ టర్నింగ్ ఏం చెప్పినాం? బేస్ లో ఎక్కడ వచ్చినా కూడా ఓవర్ టర్నింగ్ కాదు, బేస్ దాటితేనే ఓవర్ టర్నింగ్ అని చెప్పినాం. ఇప్పుడు ఏమంటున్నా నేను, ఈ మిడిల్ థర్డ్ పోర్షన్ లోనే ఉండాలి, అదర్వైజ్ టెన్షన్ ఫార్మేషన్ అవుతుంది. అట్లా మిడిల్ థర్డ్ లోనే ఉండాలి, అదొక కండిషన్. లేదంటే ఎసెంట్రిసిటీ అంటే ఏంది? B/2 బేస్ సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ నుంచి మాక్సిమం రిజల్టెంట్ ఎంత డిస్టెన్స్ లో ఉండాలి? B/6 డిస్టెన్స్ లో ఉండాలి. B/6 డిస్టెన్స్, అంతకు మించి దాటొద్దు అని. రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇది ఈ B/3 సెంటర్ B/3 ఏమంటారు? 2B/3 అంటారు. దాన్నే మనం మిడిల్ థర్డ్ రూల్ అని కూడా అంటాం. ఇక్కడ ఉంది మిడిల్ థర్డ్ రూల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఈ సేమ్ పాయింట్ నే మిడిల్ థర్డ్ రూల్ అంటారు. ఇది చూడండి, మిడిల్ థర్డ్ రూల్. ఫర్ నో టెన్షన్ టు డెవలప్ in the dam section in any condition, the eccentricity of the resultant should be less than B/6, or resultant should always lie in the middle third of the base. This is also known as middle third rule. దీనే E is less than or equal to B/6 అంటారు, or Z is less than or equal to 2B/3 అని అంటారు. ఇక్కడ ఇంకోటి కూడా రాచ్చు మనం, ఏమని? Z is less than or equal to 2B/3, మిడిల్ థర్డ్. 1/3 B/3 అంటే సెకండ్ మిడిల్ థర్డ్, అట్లా. ఓకే. When the reservoir is empty, tension occurs at the toe and compression occurs at the heel. ఓకే, ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడు మనం చెప్తున్నాం కండిషన్. ఒక్కోసారి వాటర్ లేవనుకోండి, కంప్లీట్ గా ఎంప్టీ ఉంది, అప్పుడు కూడా రిటర్న్ లో టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టో దగ్గర టెన్షన్, హీల్ దగ్గర కంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మినిమం బేస్ విడ్త్ ఆఫ్ ద డ్యామ్
ఫర్ నో టెన్షన్ టు అక్కర్ అట్ ద బేస్ ఆఫ్ ఓకే మినిమం బేస్ విడ్త్ అనేది మనం ఈ టెన్షన్ కండిషన్ నుంచే తీసుకుంటాము టెన్షన్ కాజ్ చేసే కండిషన్ నుంచే ఫర్ నో టెన్షన్ టు కాజ్ టు అక్కర్ అట్ ద బేస్ ఆఫ్ ద డ్యామ్ ఇక్కడ మనము అన్ని కేసెస్ అంటే రెక్టాంగులర్ అండ్ ట్రెపిజం రెండు కేసెస్ కి చూస్తాం ఫస్ట్ ట్రెపిజం చూద్దాం ట్రెపిజం సెక్షన్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ డ్యామ్ ఇస్ సెడ్ టు హ్యావ్ మోస్ట్ ఎకనామికల్ వెన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ద మినిమం బేస్ విడ్త్ b కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ వచ్చేసింది డెరివేషన్ మన సిలబస్ లో లేదు b స్క్వేర్ ప్లస్ ab మైనస్ a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు h స్క్వేర్ బై s ఇక్కడ s అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ద డ్యామ్ మెటీరియల్ h అంటే ఓవరాల్ హైట్ ఆఫ్ ద డ్యామ్ అండ్ a అంటే తెలుసు మీకు టాప్ విడ్త్ b అంటే బాటమ్ విడ్త్ ఇదే ఫార్ములా రెక్టాంగిల్ కూడా హోల్స్ కూడా అవుతుంది ఈ ఫార్ములాలో మీరు a ఈజ్ ఈక్వల్ టు b పెట్టిరు అనుకో రెక్టాంగిల్ వస్తుంది అంటే a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మొత్తం కలిపి 3 టైమ్స్ a స్క్వేర్ అవుతుంది అంతేనా సారీ మైనస్ ఉంది కదా a స్క్వేర్ అవుతుంది a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h బై s అంటే a ఈజ్ ఈక్వల్ టు h బై రూట్ s ఆర్ a ఆర్ b రెండు ఈక్వల్ కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు కూడా h బై రూట్ s అని అనొచ్చు ఇది రెక్టాంగిల్ కండిషన్ ట్రయాంగిల్ అంటే ఏంది ఇదే ఈక్వేషన్ లో a ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ట్రయాంగిల్ వస్తుంది అంతే కదా టాప్ విడ్త్ 0 ఉంటే ట్రయాంగిల్ కదా ట్రయాంగిల్ సెక్షన్ a ఈజ్ ఈక్వల్ టు 0 ప్రొవైడ్ చేయండి అప్పుడు మీకు మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది అండ్ ఫర్ నో స్లైడింగ్ టు టేక్స్ ప్లేస్ దీస్ ఆర్ ద కండిషన్స్ b is equal to h by mu s minus a and for rectangle section a is equal to b substitute triangle అయితే a is equal to 0 substitute in the same equation so మీరు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టారు b is equal to h by mu s minus a for no sliding and for no tension అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇందులోనే ఒకటే ఫార్ములాలో రెక్టాంగిల్ అయితే a is equal to b ట్రయాంగిల్ అయితే a is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతాయి వస్తాయి దట్స్ ఆల్ మనం రిటైనింగ్ వాల్ అనేది మళ్ళీ చూద్దాం రిటైనింగ్ వాల్ సెకండ్ పార్ట్ మళ్ళీ చూద్దాం నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఓన్లీ థియరీ చెప్తే కొంచెం కరెక్ట్ గా ఉండదు మనం ప్రాబ్లమ్స్ తీసుకుందాం ఫస్ట్ వన్ a masonry dam of rectangular cross section is 10 meter high and 4 meter wide it retains water to full height find the magnitude of resultant force and check the stability of the dam if the coefficient of friction between the dam material and soil is 0.6 specific weight of the water 10 kilonewton per meter cube specific weight of masonry 20 newton per kilonewton per meter cube okay fine ఇందులో రైట్ వాటర్ స్పెసిఫిక్ వెయిట్ ఒక్కోసారి మీకు ఇవ్వకపోవచ్చు వాటర్ స్పెసిఫిక్ వెయిట్ ఎంత 9.81 కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్ ఇవ్వకపోతే 9.81 తీసుకోండి లేదంటే 10 అని అజ్యూమింగ్ 10 అని రాయండి మీ ఇష్టం కొన్నిసార్లు వాడేస్తారు ఇచ్చిన వాల్యూ తీసుకోవాలి స్పెసిఫిక్ వెయిట్ మ్యాసనరీ ఈ మ్యాసనరీ అంటే స్టోన్ మ్యాసనరీ బ్రిక్ మ్యాసనరీ అయితే బ్రిక్ మ్యాసనరీ 18 ఉంటుంది స్టోన్ అయితే 22 ఉంటుంది ఒకవేళ కాంక్రీట్ అయితే 24 ఉంటుంది రెయిన్ ఫోర్స్ కాంక్రీట్ అయితే 25 ఉంటుంది ఎనీహౌ ఆ వాల్యూ అంతా వాళ్ళే ఇస్తారు ఇప్పుడు ఈ డేటా నుంచి మనకు రెక్టాంగిల్ అని తెలుస్తుంది హైట్ ఎంత తెలుస్తుంది విడ్త్ ఎంత తెలుస్తుంది మిగతా వాల్యూస్ అన్ని తెలుస్తాయి ఇక్కడ డ్రా చేసుకోండి ఫస్ట్ స్టెప్ ఇదే గివెన్ డేటా అండ్ రఫ్ స్కెచ్ ఫీజిబుల్ స్కెచ్ మనం డ్రా చేయాలి ఇది ఒక రెక్టాంగులర్ డ్యామ్ ఉంది టాప్ విడ్త్ బాటమ్ విడ్త్ ఈక్వల్ అండ్ 4 ఇక్కడ వాటర్ హైట్ 10 ఉంది ఫుల్ హైట్ వరకు వాటర్ ఉన్నాయా చూద్దాం ఇగో ఫుల్ హైట్ రీటైన్స్ వాటర్ టు ఇట్స్ ఫుల్ హైట్ అంటే ఏంది స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ రెండు సేమ్ అన్నాడు ఓకేనా ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి క్వశ్చన్ ఏంది రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోవాలి అండ్ ఫైండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద డ్యామ్ స్టెబిలిటీ చెక్ చేయాలంటే మాక్సిమం స్ట్రెస్ మినిమం స్ట్రెస్ కావాలి కాబట్టి లాస్ట్ స్టెప్ వరకు అన్ని వరుస చేయాలి ఇది చూడండి ఒక్క డ్యామ్ ప్రాబ్లం చేస్తే ఆల్మోస్ట్ అన్ని డ్యామ్స్ మీకు సేమ్ స్టెప్స్ ఉంటాయి సేమ్ స్టెప్స్ వరుసగా అదే ఆర్డర్ లో ఉంటాయి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ కన్సిడరింగ్ 1 మీటర్ లెంత్ ఆఫ్ డ్యామ్ అని రాయాలి ఎందుకంటే మీరు టోటల్ లెంత్ డిజైన్ చేయరు క్రిటికల్ ఉన్న 1 మీటర్ చేస్తారు అదే క్రాస్ సెక్షన్ ని మొత్తం డ్యామ్ అంతా అప్లై చేస్తారు అందుకని ఈ స్టేట్మెంట్ కంపల్సరీ ఉండాలి కన్సిడరింగ్ 1 మీటర్ లెంత్ ఆఫ్ ద డ్యామ్ నెక్స్ట్ హారిజంటల్ వాటర్ ప్రెషర్ క్యాపిటల్ బి క్యాలిక్యులేట్ చేయండి ఆల్వేస్ ఇదే ఫార్ములా ఒమేగా హెచ్ స్క్వేర్ బై 2 ఇక్కడ హెచ్ అంటే స్మాల్ హెచ్ బట్ మన ప్రాబ్లంలో స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ రెండు సేమే కాబట్టి ఆ వాల్యూ 10 అని సబ్స్టిట్యూట్ చేస్తారు ఒమేగా అంటే వాటర్ వెయిట్ స్పెసిఫిక్ వెయిట్ ఇక్కడ 10 అని ఇచ్చిండ్రు సో 10 సబ్స్టిట్యూట్ చేస్తారు 10 into 10 square by 2 క్యాలిక్యులేట్ చేస్తే 500 కిలోమీటర్స్ అని వచ్చింది సెకండ్ స్టెప్ ఇది ఫస్ట్ అనుకోండి సెకండ్ ఇది ఏంది సెల్ఫ్ వెయిట్ ఆఫ్ మ్యాసనరీ క్యాపిటల్ డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలి క్యాపిటల్ డబ్ల్యూ ఫార్ములా ఏంది వాల్యూమ్ ఇంటూ స్పెసిఫిక్ వెయిట్ వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ 1 ఏరియా ఇది రెక్టాంగిల్ ఏరియా ఏంది 10 into 4 ఇంటూ ఒమేగా అంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మ్యాసనరీ 20 10 into 20 చేస్తే 800 కిలోమీటర్స్ అని వచ్చింది ఈ వాల్యూ డబ్ల్యూ నెక్స్ట్ మీకు రిజల్టెంట్ కావాలనుకోండి రిజల్టెంట్ కావాలంటే ఇది ఫార్ములా మీకు 2 ఫోర్సెస్ తెలుసు మీకు మళ్ళీ మెకానిక్స్ లోంచి
పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ గుర్తు వేసుకోండి. పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ లో క్యాపిటల్ ఆర్ అంటే ఏంది, √p² + q² + 2pq cos θ అని ఉంటుంది. ఆ ప్లస్ 2pq cos θ అనేది థీటా అదర్ దెన్ 90 degrees అయితే, థీటా కరెక్ట్ 90 degrees పెట్టారు అనుకోండి, cos 90 ఎంత 0. సో 2pq cos θ అనేది 0 అయిపోతుంది. ఫైనల్ ఏం మిగులుతుంది, √p² + q² మిగులుతుంది. నేను అదే ఇక్కడ రాస్తున్నా, p అంటే pనే ఉంది, q అనే ప్లేస్ లో w అని ఉంది అనుకోండి. సరే, అవన్నీ గుర్తు లేకపోతే ఇప్పుడు ఇట్లా గుర్తు పెట్టుకోండి. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు √p² + w². దట్స్ ఆల్. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రిజల్టెంట్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ రెక్టాంగిల్ కి b/2 కాబట్టి సెంట్రాయిడ్ b/2 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా 2 అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవన్నీ ఇదే ఆర్డర్లు ఉంటాయి. జెడ్ ఫార్ములా ఏంది, x బార్ + p/w × h/3. సో p/w × h/3 ని ఫస్ట్ సపరేట్ గా చేసిన 500/800 × h/3 10/3 ఈ వాల్యూ వచ్చింది, ప్లస్ x బార్ చేస్తున్నా, టోటల్ వాల్యూ z అని వస్తుంది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, ఇవే ఆర్డర్ల వరుసగా. ఎసెంట్రిసిటీ ఏంది, z - b/2, z వాల్యూ వచ్చింది, -b/2 చేస్తారు, సన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు p మాక్సిమం p మినిమం చేయాలి. ఇవ్వలేదు బట్ p మాక్సిమం p మినిమం చేయాలి. p మాక్సిమం అంటే w/b × 1/6c/b, p మినిమం అంటే w/b × 1 - 6c/b. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్. ఫస్ట్ వన్ ఓవర్ టర్నింగ్. ఓవర్ టర్నింగ్ ఎప్పుడు సేఫ్ ఉంటుంది, z వాల్యూ b కంటే తక్కువ ఉంటే, యాజ్ లాంగ్ యాజ్ రిజల్టెంట్ కట్స్ ద బేస్, అంటే రిజల్టెంట్ బేస్ ని కట్ అయితే చాలు. b వాల్యూ ఎంత 4 మీటర్స్, ఇది 4.03. సో ఇట్ ఈస్ నాట్ సేఫ్ అగైనెస్ట్ ఓవర్ టర్నింగ్. సింపుల్ కంపేర్ చేసి చెప్పేయచ్చు. z వాల్యూ అంటే ఎక్కడ కట్ అవుతుందో చెప్తుంది. ఎక్కడ కట్ అవుతుంది అనేది 4 మీటర్స్ లో లేదు, 4 దాటి ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ సేఫ్ డైరెక్ట్. నెక్స్ట్ చెక్ అగైనెస్ట్ ఫార్మేషన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెసెస్. టెన్సైల్ స్ట్రెస్ ఫార్మేషన్ కి మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. z మస్ట్ బి లెస్ దెన్ 2b/3 లేదంటే e మస్ట్ బి లెస్ దెన్ b/3. ఇక్కడ e వాల్యూ ఉంది, z వాల్యూ ఉంది. z ఏమో 4.083, e ఏమో 2.083. కంపేర్ చేద్దాం. ఈ z 4.083 అంటే 2.67 రావాలి, 2/3 బేస్ అంటే, బట్ ఇది 4 ఉంది కాబట్టి నాట్ సేఫ్. లేదంటే ఎసెంట్రిసిటీ చూడండి, ఎసెంట్రిసిటీ b/6 0.67 ఉండాలి కానీ 2.083 ఉంది. సో ఇది amount of eccentricity is more than b/6, therefore tensile stresses will be formed at the base and hence dam is not safe against formation of tensile stresses. థర్డ్ కండిషన్ చూద్దాం, చెక్ అగైనెస్ట్ స్లైడింగ్. μw greater than p అని చెప్పిన, μ 0.6 ఇచ్చిండు, w 800 ఇచ్చిండు, 480 వస్తుంది, బట్ ఇది 500 ఉంది. అగైన్ 500 కంటే ఇది ఎక్కువ లేదు కాబట్టి ఇది కూడా నాట్ సేఫ్. μw is less than p, hence dam is not safe against sliding. ఫోర్త్ కండిషన్ ఉంటుంది క్రషింగ్. బట్ క్రషింగ్ చెక్ చేయాలంటే మీ క్వశ్చన్ లో అలవబుల్ క్రషింగ్ స్ట్రెస్ అని ఇవ్వాలి. ఉందా క్వశ్చన్ లో అలవబుల్ క్రషింగ్ స్ట్రెస్ ఫర్ ఏ పర్టికులర్ మెటీరియల్ ఉందా, లేదు, కాబట్టి మీరు అది చెక్ చేయలేరు. అర్థమైంది కదా. ఎవరో రైజ్ హ్యాండ్ అన్నారు, ఏం చెప్పండి డౌట్. నంబర్ 6 డౌట్ ఏందమ్మా, ఊరికినే ఓకే నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు ఈ డ్యామ్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇదే ఆర్డర్లు ఉంటాయి. ఫస్ట్ క్యాపిటల్ P క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత క్యాపిటల్ W క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత x బార్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత Z క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత E, తర్వాత P మాక్సిమం P మినిమం. ఇక్కడ చేయలేదు బట్ P మాక్సిమం P మినిమం, తర్వాత స్టెబిలిటీ కండిషన్స్. అంతే, ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇదే ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. సెకండ్ చూద్దాం. ఏ రెక్టాంగులర్ కాంక్రీట్ డ్యామ్ 15 meters హై అండ్ 5 meter వైడ్ రీటైన్స్ వాటర్ విత్ ఏ ఫ్రీ బోర్డ్ ఆఫ్ 2 meters. ఫ్రీ బోర్డ్ అంటే ఏంది, పైన గ్యాప్ ఉంటుందా వాటర్ లెవెల్ కి టాప్ లెవెల్ కి, ఆ గ్యాప్ 2 meters. అంటే దీన్ని బట్టి మనకు వాటర్ డెప్త్ ఎంత అని తెలుస్తుంది. 15 నుంచి 2 తీసేస్తే 13 అనేది స్మాల్ h, క్యాపిటల్ H వచ్చి 15 అన్నట్టు. రెక్టాంగిల్ ఏం కనుక్కోవాలి, పాయింట్ ఎట్ విచ్ రిజల్టెంట్ కట్స్ ద బేస్, అంటే z వాల్యూ ఇదే కదా z అంటే. పాయింట్ ఎట్ విచ్ రిజల్టెంట్ కట్స్ ద బేస్ ఇస్ నథింగ్ బట్ z, అండ్ అమౌంట్ ఆఫ్ ఎసెంట్రిసిటీ అంటే స్మాల్ e. అండ్ నెంబర్ 3 మాక్సిమం అండ్ మినిమం స్ట్రెసెస్, P మాక్సిమం P మినిమం లేదంటే F మాక్సిమం F మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 steps. వాటర్ స్పెసిఫిసిటీ ఇచ్చిండు, కాంక్రీట్ స్పెసిఫిసిటీ ఇచ్చిండు, ఎవ్రీథింగ్. నేను చెప్పిన కదా కాంక్రీట్ 24 ఉంటుందని, ప్లెయిన్ కాంక్రీట్ అయితే 24 ఉంటుంది, ఆర్సీసీ అయితే 25 ఉంటుంది. బట్ ఎనీహౌ ఇవి రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీకు క్వశ్చన్ లోనే ఇస్తారు. రైట్, ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ కన్సిడరింగ్ 1 meter లెంత్ ఆఫ్ ద డ్యామ్. తర్వాత గివెన్ డీటెయిల్స్ మొత్తం రాయాలి, ఒక రఫ్ స్కెచ్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఇది కాంక్రీట్ కాబట్టి కాంక్రీట్ షేడ్ చేయండి, ఇందాక మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ షేడ్ చేసిండ్రు. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంది ఇందులో క్యాలిక్యులేషన్ లో, ఫస్ట్ స్టెప్ హారిజంటల్ వాటర్ ప్రెషర్ క్యాపిటల్ P. ఇది సేమ్ ఫార్ములా, ω(h²/2). ఒమేగా అంటే వాటర్ డెన్సిటీ, వాటర్ స్పెసిఫిక్ వెయిట్, h అంటే మీరు స్మాల్ h 13 సబ్స్టిట్యూట్ చేస్తారు, 845 kN అని వచ్చింది.
ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే h/3 డిస్టెన్స్. నెక్స్ట్ క్యాపిటల్ డబ్ల్యూ ఫార్ములా ఏంది, ఏరియా ఇంటూ 1 ఇంటూ ఒమేగా సి. ఏరియా ఇది 5 ఇంటూ 15 డెప్త్ కదా, సో 5 ఇంటూ 15 ఇంటూ 1 ఎనీ హౌ అండ్ ఇంటూ 24 వేస్తే డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్స్ బార్ రెక్టాంగిల్ కి b/2 కాబట్టి కరెక్ట్ సెంటర్ ఉంటుంది కాబట్టి 5/2 2.5 వచ్చింది. నెక్స్ట్ p/w ఇంటూ h/3 సపరేట్ చేసుకోవాలి. తర్వాత z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ ఈ p/w ఇంటూ h/3 చేసిండు. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ అంటే z మైనస్ b/2, ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. వాల్యూ వచ్చింది. నెక్స్ట్ పీ మ్యాక్సిమం అంటే అగైన్ మళ్ళీ ఫార్ములా w/b ఇంటూ 1 + 6c/b, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. పీ మినిమం w/b ఇంటూ 1 మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అది ఒకటే చేంజ్, సబ్స్టిట్యూట్ చేయండి సర్టన్ వాల్యూ వస్తుంది. నేను చెప్పిన పాజిటివ్ వస్తే అది కంప్రెసివ్ అని, మైనస్ వస్తే అది టెన్సైల్ స్ట్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి. మీకు చెక్ ద స్టెబిలిటీ కండిషన్ అనలేదు కాబట్టి చేయలేదు. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. Rectangular dam 8 meter width contains water up to height 20 అంటే స్మాల్ h 20 క్యాపిటల్ H 22. ఇందులో కూడా టోటల్ ప్రెషర్ కనుక్కోవాలి, పాయింట్ అంటే z కనుక్కోవాలి, మాక్సిమం కనుక్కోవాలి, మినిమం కనుక్కోవాలి, సేమ్ ఉన్నాయి చూడండి. కన్సిడరింగ్ 1 మీటర్ లెంత్ అనాలి, p అంటే ω/h²/2. ఇక్కడ వాటర్ 9.81 ఇచ్చి ఉంటాడు క్వశ్చన్ లో. సరే ఇవ్వలేకపోతే వాటర్ వెయిట్ మనకు తెలుసు కాబట్టి 9.81 అని అజ్యూమ్ చేసుకున్నారు. లేదంటే మీరు అజ్యూమింగ్ 10 అని రాస్తే 10 కూడా కరెక్ట్ అవుతుంది. బట్ వాటర్ స్పెసిఫిసిటీ 9.81 కిలోన్యూటన్ పర్ క్యూబిక్ మీటర్స్. రైట్, ఇది మల్టిప్లై చేస్తారు, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ అంటే రెక్టాంగిల్ కాబట్టి హైట్ ఇంటూ విడ్త్ ఇంటూ 1 ఇంటూ ఆర్సిసి. ఇది ఓకే, ఇక్కడ కూడా క్వశ్చన్ లో ఇవ్వలేదు, బట్ వీడు 25 అని అజ్యూమ్ చేసుకున్నాడు. స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మ్యాసనరీని 25 అని అజ్యూమ్ చేసుకున్నాడు. బట్ మ్యాసనరీ అంటే 20 నుంచి 22 మధ్యలో అజ్యూమ్ చేసుకుంటే బెటర్. కాంక్రీట్ అంటే మాత్రం 24 కానీ 25 కానీ అజ్యూమ్ చేసుకుంటే బెటర్. అజ్యూమ్ అయితే వాళ్ళు ఇస్తే అవే తీసుకోవాలి. తర్వాత రిజల్టెంట్ ఫోర్స్ అంటే తెలుసు మనకి, √p² + w² సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ బార్ రెక్టాంగిల్ అయితే ఎక్స్ బార్ b/2 ఉంటుంది. తర్వాత z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ప్లస్ p/w ఇంటూ h/3. ఈ అంటే z మైనస్ b/2. తర్వాత p మాక్సిమం w/b ఇంటూ 1 + 6c/b, p మినిమం w/b ఇంటూ 1 - 6c/b. అంతే. అన్ని ఈ నెగిటివ్ వచ్చిందంటే ఇది టెన్సైల్ అన్నట్టు, పాజిటివ్ వస్తే కంప్రెసివ్ అన్నట్టు. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా అమ్మా? రిజల్టెంట్ కి ఇది ఫార్ములా, √p² + w². కట్స్ ద బేస్ అంటే మీరు అంటే z అని రిజల్టెంట్ కట్స్ ద బేస్ అంటే కదా మనం అనుకున్నాం కదా, రిజల్టెంట్ ఎక్కడ కట్ చేస్తుందో ఈ పాయింట్ వాటర్ ఫేస్ నుంచి ఈ డిస్టెన్స్ ని z అనుకుంటాం కదా, అదే అడిగాడు. ఏ పాయింట్ వేర్ రిజల్టెంట్ ప్రెషర్ కట్స్ ద బేస్ అంటే నథింగ్ బట్ ఈ పాయింట్ ఎక్కడ నుంచి, ఇక్కడ నుంచి, అంటే ఈ డిస్టెన్స్ z అన్నట్టు, z కనుక్కోమని అడిగినట్టు. ఓకేనా? ఓకే సార్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రెపిజాయిడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సేమ్ ఉంటది, ఏం చేంజ్ ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. చూడండి, మాసనరీ ఓన్లీ p మినిమం లోనే నెగటివ్ వస్తుందా సార్? yes నెగటివ్ అనేది అంటే టెన్సైల్ అనేది p మినిమం లోనే వస్తుంది సార్, p మాక్సిమం లో రాదు. మాక్సిమం లో జనరల్ గా రాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఆ జీరో ఉంటది కదా, అంటే మీన్ వాటర్ కంప్లీట్ గా ఎంటీ ఉంది అనుకోండి, అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ గా ఎంటీ ఉంటే, ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా డ్యామ్ లో, డ్యామ్ మొత్తం ఎంటీ అయిపోతే, ఎంటీ రిజర్వాయర్ అయితే అప్పుడు నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ అక్కడ పాజిటివ్ వస్తుంది. కింద ఒక్కోసారి నెగిటివ్ వస్తే ఒక్కోసారి పాజిటివ్ వస్తుంది. ఎంతో సంత ఏం చేంజ్ చేయాలి. రైట్, ఇప్పుడు masonry dam of trapezoidal section 10 meters high retains water on its vertical face to a height of 8 meters. So capital H 10, ఇక్కడ small h 8. Top width of the dam 2 meters, bottom width 6 meters. And వర్టికల్ ఫేస్ అని అన్నాడు కదా, అంటే వాటర్ సైడ్ వర్టికల్ ఉండాలి. ఇప్పుడు ఈ డేటా నుంచే మనం డ్రా చేయాలి. ఇట్లా వర్టికల్ పైన 2 meters విడ్త్, టోటల్ హైట్ 10, తర్వాత 8 meters వరకు వాటర్ ఉన్నాయి, ఇక్కడ వరకు వాటర్. ఎవరు డ్రా చేయగలమ్మా? బేస్ లా 6 meters మీరు జాయిన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఈ డయాగ్రామ్ మనమే ఇచ్చిన డేటా నుంచి డెవలప్ చేయడమే. రైట్, ఫైండ్ ద రిజల్టెంట్ థ్రస్ట్ అండ్ పొజిషన్ వేర్ కట్స్ ద బేస్. పొజిషన్ వేర్ కట్స్ ద బేస్ అంటే z. ఫైండ్ ఆల్సో ద మాక్సిమం అండ్ మినిమం స్ట్రెసెస్, p మాక్సిమం p మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, కన్సిడరింగ్ 1 meter లెంత్ ఆఫ్ ద డ్యామ్, a is equal to b is equal to h is equal to small h ఒమేగా, ఇవన్నీ గివెన్ డేటా యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. తర్వాత ఒక డయాగ్రామ్ వేయండి, డయాగ్రామ్ లో అన్ని వాల్యూస్ రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ క్యాలిక్యులేషన్ లో హారిజాంటల్ వాటర్ ప్రెషర్ p ω/h²/2. ఇది ఏం చేంజ్ కాదు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఒమేగా అంటే 10 ఇచ్చిండు, h అంటే 8, సబ్స్టిట్యూట్ చేస్తే 320 వచ్చింది.
ఇది ఒక స్టేట్మెంట్ రాయండి, పి యాక్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ h/3 అంటే 8/3 డిస్టెన్స్ అని రాయండి, అదేం అవసరం లేదు రాయండి. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ మాస్ అండి, W ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ట్రెపిజియం కదా, ట్రెపిజియంకి ఏంది a+b/2 ఇంటూ క్యాపిటల్ H ఏరియా ఇది ఇంటూ 1 ఇంటూ ఒమేగా. ఇది ట్రెపిజియం మాత్రం కాబట్టి ఇది మారింది, a+b/2 ఇంటూ హెచ్ అనేది మారింది. ఇది క్రాస్ సెక్షన్ ఏరియా, ట్రెపిజియం ఏరియా మీకు తెలుసు కదా, a+b/2 ఇంటూ హెచ్ ఇంటూ 1 ఇంటూ ఒమేగా. సబ్స్టిట్యూట్ చేస్తే 920 వచ్చింది. తర్వాత రిజల్ట్ ఎంత కావాలంటే √p² + w², సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ వస్తుంది. తర్వాత ఇది కూడా ఒకటి చేంజ్ అవుతుంది. ఇంతకు ముందు మీరు x బార్ అంటే డైరెక్ట్ గా b/2 తీసుకుంటుండే, రెక్టాంగిల్ కాబట్టి సెంట్రాయిడ్ b/2 డిస్టెన్స్ లో ఉంటుంది. బట్ ట్రెపిజియం అనుకోండి, ట్రెపిజియం కి ఈ డిస్టెన్స్ లో ఉంటుంది, a² + ab + b² 3 ఇంటూ a+b. అప్పుడు ట్రెపిజియం కూడా ఇట్లాంటి ట్రెపిజియం అయితేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ట్రెపిజియం కన్సిడర్ చేస్తాను, ఇట్లుంది అనుకోండి ట్రెపిజియం, అప్పుడు కూడా నేను a² + ab చేస్తా సార్ అంటే అది కరెక్ట్ కాదు. ఓకేనా, రెక్టాంగులర్ వర్టికల్ ఫేస్ ఉండి ఇట్లా ఉంటేనే, ఈ షేప్ లో ఉంటేనే ఆ ఫామ్ లో హోల్స్ గుడ్, అదర్వైజ్ మళ్ళీ ఆ ఫామ్ లో వర్తించదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు x బార్ అంటే a1x1 + a2x2 / a1a2 ఆ ఫామ్ లో నుంచి వచ్చిందే, డైరెక్ట్ సింప్లిఫై చేసి పక్కకు గుర్తుపెట్టుకుంటున్నాం ఈజీ కావడానికి. a అంటే టాప్ పెడుతూ, b అంటే బాటమ్ పెడుతూ సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ వస్తుంది. నెక్స్ట్ z వాల్యూ, z అంటే x బార్ ప్లస్ p/w × h/3 డైరెక్ట్ ఫామ్ లో రాయొచ్చు, లేదంటే x బార్ p/w × h/3 ని సపరేట్ రాసుకొని తీసుకొచ్చి యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ e అంటే z - b/2 సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుంది. అండ్ p మాక్సిమం ఆర్ p మినిమం అంటే, లేదంటే f మాక్సిమం f మినిమం, లేదంటే సిగ్మా మాక్సిమం సిగ్మా మినిమం అంటే w/b × 1 + 6v/b w/b × 1 - 6v/b సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి రెండు పాజిటివ్ వచ్చినాయి అంటే రెండు కంప్రెషన్ అన్నట్టు. దట్స్ ఆల్. స్టెబిలిటీ చెక్ చేయమంటే చెక్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఈ ప్రాబ్లం కూడా అంతే, వాల్యూస్ అన్నీ ఉన్నాయి. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు, ఓకే, ఫస్ట్ p వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఆర్డర్ చేంజ్ చేయాలని మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ p వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ωh²/2. తర్వాత w వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ½ ఇంటూ a+b ఇంటూ h ఇంటూ ωm. తర్వాత రిజల్టెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, r = √p² + h² p² + w². తర్వాత x బార్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత z క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత e, తర్వాత p మాక్సిమం p మినిమం. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేయొచ్చు, వాల్యూస్ వస్తాయి కదా, ఈ 2 వాల్యూస్ ని బేస్ చేసుకుని డయాగ్రామ్ డ్యామ్ కిందనే డ్రా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత స్టెబిలిటీ కండిషన్స్ వాడు అడిగితే చేయాలి. అట్లా ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. ఇది కూడా చూడండి, p వాల్యూ, w వాల్యూ ఏమైనా చేంజ్ అయినాయా, ఏం లేదు. ఓకే, p w x బార్ e z ఉంటుంది మధ్యలో, z వాల్యూ, తర్వాత e, తర్వాత x బార్ p మాక్సిమం p మినిమం. మన ఫార్ములాసే చేయండి, ఇది కొంచెం డిఫరెంట్గా చేసాను కదా, మీరు ఫస్ట్ నేర్చుకున్న ఫార్ములాసే చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇదంతా కూడా డెరివేషన్ పార్ట్, m/z p/w అని వేస్తేనే మనకు డైరెక్ట్ గా ఫార్ములా w/b × 1 + 6v/b అని వచ్చింది. అదే ఫార్ములా చేయండి, ఏం చేంజ్ చేయద్దు, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది అందరు చేయండి. ఈ ప్రాబ్లం ఏది నంబర్, ప్రాబ్లం నంబర్ 6 మన ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేసి చేయండి, మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ నంబర్ 7 కూడా అంతే, p వాల్యూ చేసిండు, తర్వాత w వాల్యూ, తర్వాత x బార్, తర్వాత z వాల్యూ, తర్వాత e వాల్యూ, తర్వాత p మినిమం p మాక్సిమం అడిగితే చేయండి, లేకపోలేదు. తర్వాత స్టెబిలిటీ కండిషన్స్ లో ఓవర్ టర్నింగ్ నుంచి సేఫ్ ఉండాలంటే z వాల్యూ b కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ z వాల్యూ ఎంత వచ్చింది, 4.6. బేస్ విడ్త్ ఎంత, బేస్ విడ్త్ 7 కంటే తక్కువ ఉంది కాబట్టి ఓవర్ టర్నింగ్ లో సేఫ్ అని రాసేస్తారు. ఇక్కడ డామ్ ఈజ్ సేఫ్ అగైన్స్ట్ ఓవర్ టర్నింగ్. తర్వాత డామ్ ఈజ్ సేఫ్ అగైన్స్ట్ స్లైడింగ్ సిన్స్ మ్యూ ఎంత ఇచ్చిండు, క్వశ్చన్ లో ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఇచ్చింది 0.6 ఇంటూ w ఎంత, w 1800 ఇంటూ 0.6 p వాల్యూ కంటే ఎక్కువ ఉంటే, ఇది 1080, p ఓన్లీ 845 ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి సేఫ్ అగైనెస్ట్ స్లైడింగ్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ టెన్సైల్ స్ట్రెసెస్ నుంచి సేఫ్ ఉండాలంటే e is less than b/6 అన్న, లేదంటే z is less than 2b/3 అన్న ఉండాలి. ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే, ఒకటైతే రెండు అవుతాయి, ఏదైనా ఒకటైతే అది సేఫ్ ఉన్నట్టే. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి సేఫ్. తర్వాత p మాక్సిమం p మినిమం. మనం ఇది ఫస్ట్ చేయాలనుకున్నాం, తర్వాత స్టెబిలిటీ చేయాలనుకున్నాం, ఇది ఆర్డర్ కొంచెం మార్చింది, బట్ సేమ్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఓకే, ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద బేస్ విడ్త్ అన్నాడు, రివర్స్ లో ఉంది ప్రాబ్లం. బేస్ విడ్త్ ని క్వశ్చన్ లో ఇవ్వలేదు, క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఎకనామికల్ కండిషన్ ఫర్ నో టెన్షన్ ఫార్మేషన్ కండిషన్ ఏంది, z 2b/3 కంటే తక్కువ అయినా ఈక్వల్ అయినా ఉండాలి. ఈ కండిషన్ నుంచి మీరు b ని రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. చూడండి, ఫస్ట్ p యాజ్ ఇట్ ఈస్,
తర్వాత డబ్ల్యూ యాజ్ ఇట్ ఈస్, తర్వాత ఎక్స్ బార్, తర్వాత జెడ్ వరకు యాజ్ ఇట్ ఈస్ గా చేస్తారు. బట్ జెడ్ నుంచి మీకు ఈ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకు జెడ్ అంటే ఏమని తెలుసు, నో ఫార్మేషన్ కావాలంటే 2b/3 అని తెలుసు. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని 2b/3కి ఈక్వల్ చేస్తారు. తర్వాత దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది, అందులోంచి బి క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా 7.74 వచ్చింది. సో మినిమం 7.74 అంతకంటే ఎక్కువ పెట్టచ్చు. ఈ ప్రాబ్లం ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ప్రాబ్లం నెంబర్ 8 ఓకేనా? ఓకే సార్. ఇక్కడ జెడ్ వాల్యూ రెగ్యులర్ స్టెప్ లాగా క్యాలిక్యులేట్ చేయాలి, బట్ ఫైనల్ గా వచ్చిన వాల్యూని 2b/3కి ఈక్వేట్ చేయాలి. అది ఒకటే క్రిటికల్ అంటే చేంజెస్ ఉన్నాయి. చూడండి, పి గామా h²/2 కామన్ గానే వేసిండు. డబ్ల్యూ అంటే కూడా ½ ఇంటూ a + b ఇంటూ h ఇంటూ ఒమేగా, ఇది కూడా కామన్ గానే వేసిండు. జెడ్ అంటే ఏంది, ఎక్స్ బార్ ప్లస్ p/w ఇంటూ h/3 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసిండు. ఇక్కడ వరకు సింప్లిఫై చేసిండు. మొత్తం చేస్తే మీకు b² + 2b + 75.46/3 ఇంటూ 2 + b అని వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు z = 2b/3 చేయాలి. ఇది మన కొత్త చేయాలి. ఈ రెండింటిని ఈక్వేట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు బి వాల్యూ వస్తుంది. అదే ఆన్సర్. ఇట్లా వస్తుంది ఎగ్జామ్ లో. మినిమం బేస్ విడ్త్ క్యాలిక్యులేట్ చేయమని కేర్ఫుల్ ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ అండ్ ఈ సేమేనా సార్? ఏమన్నారు? ఎక్స్ అండ్ ఈ ఎక్స్ వాల్యూ సార్. ఎక్స్ వాల్యూ ఎక్స్ అంటే డయాగ్రామ్ లో ఒకసారి ఎక్స్ వాల్యూ చూపించండి సార్. ఎక్స్ వాల్యూ అంటే ఈ p/w అంటే h/3 అన్నట్టు. డయాగ్రామ్ లో అది లేదనుకుంటా, లేదు. ఈ ఎక్స్ అని గుర్తుపెట్టుకోకండి. ఇక ఎక్స్ బార్ ప్లస్ p/w ఇంటూ h/3 అని గుర్తుపెట్టుకోండి. జెడ్ అంటే డైరెక్ట్ గా ఎక్స్ ప్లేస్ లో p/w ఇంటూ h/3 ఉండాలి. ఈ హెచ్ స్మాల్ హెచ్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి. రిజర్వాయర్ ఫుల్ ఉన్నప్పుడు, రిజర్వాయర్ ఎంటీ ఉన్నప్పుడు ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం స్ట్రెసెస్ అని అడిగాను. సో ఇప్పుడు రిజర్వాయర్ ఫుల్ అంటే ఏం చేయాలి, స్మాల్ హెచ్ ఓవరాల్ హైట్ తీసుకోవాలి, అంటే 6 మీటర్ తీసుకోవాలి. రిజర్వాయర్ ఎంటీ అంటే ఏం చేయాలి, స్మాల్ హెచ్ ఎంత అవుతుంది అప్పుడు, 0. అంతే, అది ఒకటే చేంజ్. అది మీరు రికగ్నైజ్ చేస్తే అయిపోయినట్టే. చూడండి, వెన్ ద రిజర్వాయర్ ఇస్ ఫుల్ ఏ విల్ ఏం మారాయి, స్మాల్ హెచ్ 6 అవుతుంది. దీంతోనే పి వాల్యూ, డబ్ల్యూ వాల్యూ, ఎక్స్ బార్, జెడ్, ఈ తర్వాత పి మాక్సిమం, పి మినిమం చేస్తారు. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఎంటీ ఉన్నప్పుడు, ఎంటీ ఉంటే స్మాల్ హెచ్ 0 కాబట్టి పి కూడా 0 అవుతుంది. అట్లనే ఇవే ఫార్ములాస్ చేయాలి. వీడు మళ్ళీ రాయాలి, రిపీట్ చేయలేదు, బట్ రాస్తుండు. పి 0 అయితే డబ్ల్యూ వాల్యూ సేమ్ చేయాలి, ఎక్స్ బార్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ చేయాలి. వీటి నుంచి మళ్ళీ పి మినిమం, పి మాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే క్వశ్చన్, అంతే. ఇది ఫుల్ ఉన్నప్పుడు, ఇది ఎంటీ ఉన్నప్పుడు క్వైట్ ఆపోజిట్ వచ్చింది. చూడండి, ఫుల్ ఉన్నప్పుడు ఇక్కడ కంప్రెషన్ వాల్యూ ఎక్కువ వచ్చింది, ఇక్కడ తక్కువ వచ్చింది. ఇక్కడ కంప్రెషన్ వాల్యూ తక్కువ వచ్చింది, ఇక్కడ ఎక్కువ వచ్చింది. ఒక్కోసారి ఏమైందంటే ఇది నెగిటివ్ కూడా పోతుంది. ఈ ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో పోలేదు. నెక్స్ట్. ఓకే, దట్స్ ఆల్. నేను డౌన్లోడ్ చేసిన పేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో డౌన్లోడ్ చేయాలి. 1 minute. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండమ్మా. బట్ ప్రాక్టీస్, ఫార్ములాస్ బాగానే ఉంటాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. ఓకే, ఫైన్. ఇది కంటిన్యూషన్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది, అందులో కూడా క్వశ్చన్ ఏంటి అంటే ప్రీవియస్ దాంట్లో క్వశ్చన్ ఉంది. ఓకే, పి వాల్యూ, తర్వాత డబ్ల్యూ వాల్యూ, తర్వాత ఎక్స్ బార్, తర్వాత జెడ్, ఈ అండ్ కండిషన్, స్టెబిలిటీ కండిషన్ చెక్ చేయమన్నారు. సో సేమ్, మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ ప్రాబ్లం. మళ్ళీ సేమ్ ఉంది, ఇందులో చూద్దాం ఈ ప్రాబ్లం. మళ్ళీ సేమ్ పి గామా h²/2 డబ్ల్యూ రిజల్టెంట్ ఎక్స్ బార్, జెడ్ అండ్ పి మాక్సిమం, పి మినిమం. మళ్ళీ సేమ్ ఆ ప్రాబ్లం కూడా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, డబ్ల్యూ మనం ఫస్ట్ పి చేస్తున్నాం, మీరు డబ్ల్యూ చేస్తుండ్రు. మీరు ఒకటే ఆర్డర్ ఫాలో కండి, ఫస్ట్ పి తర్వాత డబ్ల్యూ, తర్వాత ఎక్స్ బార్, తర్వాత జెడ్, ఈ పి మాక్సిమం, పి మినిమం. దట్స్ ఆల్. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఏమైనా డయాగ్రామ్స్ చేంజ్ అయినాయా? లేవు. వాటర్ ఫేస్ ఇంక్లైన్డ్ ఉంటే మళ్ళీ చూద్దాం. వాటర్ ఫేస్ వర్టికల్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ వాటర్ ఫేస్ వర్టికలే ఉన్నాయి. ఇంక్లైన్డ్ ఉంటే చూద్దాం. ఇది కూడా సేమ్, పి వాల్యూ, డబ్ల్యూ, జెడ్ వాల్యూ, ఎక్స్ బార్, డబ్ల్యూ, ఈ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, సేమ్ ఉన్నాయి.
అంటే మీరు ప్రాక్టీస్ కోసం. రైట్, ఇది ఒకటి డిఫరెంట్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నంబర్ 14 వాటర్ ఫేస్ ఇంక్లైన్ ఉంది. ఇప్పుడు వాటర్ ఇక్కడ ఉన్నాయి, రైట్ సైడ్ వాటర్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఫ్రీ ఉంది, అండ్ ఇందులో కూడా సర్టన్ లెవెల్ వరకు వాటర్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ ట్రయాంగులర్ పొజిషన్ లో కనబడుతుంది కదా, ఐ యామ్ ఆడిబుల్? విజిబుల్ కదా? ఓకే. సో ఇందులో నంబర్ 4 అని మార్క్ చేస్తున్నారు కదా, నంబర్ 4 అని మార్క్ చేసిన వెయిట్ కూడా మనం యాడ్ చేయాలి. యాక్చువల్గా డ్యామ్ వచ్చేసి టాప్ లో 4 మీటర్స్, బాటమ్ లో సమ్ 20 మీటర్స్, 24. ఓకే, టోటల్ విడ్త్ ఎంత ఇచ్చిందో క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ విడ్త్ ఇవ్వలేదు. రైట్. సో కొన్నిసార్లు ఇట్లా ఇస్తారు క్వశ్చన్, మీకు బేస్ విడ్త్ ఎంత అని డైరెక్ట్ గా రాదు, బట్ ఇట్ హ్యాస్ ఎ బ్యాటర్ అని మెన్షన్ చేస్తారు. ఇది చూద్దాం, డ్రాయింగ్ డెవలప్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇందులో చూద్దాం. A masonry dam of 50 meters high, 4 meters wide at top and trapezoidal in section and has a batter of 0.05:1 on water face. It's 0.05:1 on horizontal face, water face. అంటే హారిజంటల్ గా 0.05, వర్టికల్ గా 1 అన్నట్టు. మరి వర్టికల్ గా 50 అయితే ఇది 2.5 అవుతుంది. 50 into 0.05 ఎంతైతే 2.5 అవుతుంది. సో 2.5 విడ్త్ అన్నట్టు. అట్లా సిమిలర్ గా ఓకే, వాటర్ ఫేస్ నియర్ ద బ్యాటర్. రైట్, ఆన్ వాటర్ ఫేస్ అండ్ నియర్ బ్యాటర్ ఇది నియర్ కాదు, రియర్, వెనకాల సైడ్ అని. రేర్ బ్యాటర్ సైడ్ ఆఫ్ 0.4:1 అంటే 0.4 హారిజంటల్, 1 వర్టికల్. 50కి ఏమవుతుంది? 50 into 0.4 20 అవుతుంది, అంతేనా? సో 20 అనేది ఇక్కడ విడ్త్. అట్లా మీకు బేస్ విడ్త్ డైరెక్ట్ ఇవ్వలేదు ఈ ప్రాబ్లం లో, బట్ రేషియో ఇచ్చిండు, హారిజంటల్ టు వర్టికల్ రేషియో. ఆ రేషియోని బేస్ చేసుకొని బాటమ్ విడ్త్ ని అరైవ్ కావాలి. టాప్ విడ్త్ 4 కాబట్టి బాటమ్ లో 4 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఎంత బ్యాటర్ ఉంది అనేది ఇచ్చిండు, ఆ క్లూ నుంచి ఈ బేస్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసిండు. కొన్నిసార్లు ఇట్లా కూడా ఇస్తారు, బీ కేర్ఫుల్. ఓకే, సో డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రెషర్. ఓకే, ఫస్ట్ మాసనరీ వెయిట్. ఈవెన్ దో ఇట్లా ఉన్నా కూడా ఇది కూడా ట్రెపిజియమే కాబట్టి ట్రెపిజియం ఏరియా ఎప్పుడు కూడా టాప్ విడ్త్, బేస్ విడ్త్, యావరేజ్ ఇంటూ హైట్ అంటే A+B/2 ఇంటూ HA. సో సేమ్ ఫార్ములా ఇక్కడ వేస్తారు. తర్వాత వాటర్ ప్రెషర్ కూడా సేమే. వాటర్ ప్రెషర్ ఫస్ట్ చేసిందా? లేదు. వాటర్ ప్రెషర్ కూడా సేమే, 10 into ఇది గామా H²/2 సేమే. బట్ అడిషనల్ గా ఈ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఇది 1, 2, 3, 4 అనుకుంటే ఇది W1, W2, W3, W4 అనుకుంటే W4 వాల్యూ అడిషనల్ గా వస్తుంది. అండ్ ఈ వాల్యూని బేస్ చేసుకొని మనకు ఎక్స్ బార్ మారుతుంది. ఇంతకుముందు ఎక్స్ బార్ అంటే ట్రెపిజియం అనగానే A² + AB + B² 3 into A+B వేసారు కదా. ఇప్పుడు అట్లా రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది వెయిట్ సపరేట్ గా అనుకోవాలి, ఈ వెయిట్ సపరేట్ గా అనుకోవాలి, ఈ వెయిట్ సపరేట్, ఇట్లా 4 డిఫరెంట్ వెయిట్స్ అనుకోవాలి. తర్వాత ఈ వెయిట్ కరెక్ట్ ఈ ట్రయాంగిల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ చేస్తుంది అనుకోని ఈ డిస్టెన్స్ ని x1 అనుకోవాలి. ఈ సెకండ్ వెయిట్ కరెక్ట్ సెకండ్ సెంటర్ దగ్గర యాక్ట్ చేస్తుంది, ఆ డిస్టెన్స్ x2 అనుకోవాలి. సిమిలర్ గా x3 అనుకోవాలి, x4 అనుకోవాలి. తర్వాత ఈ x బార్ ఇస్ ఈక్వల్ టు W1 x1 + W2 x2 + W3 x3 + W4 x4 డివైడ్ బై W1 + W2 + W3 + W4 అని చేయాలన్నట్టు. సేమ్ x బార్ ఫార్ములా ఎట్లనో అట్లనే చేయాలి, వేరే దారి లేదు, దీని షార్ట్ కట్ లేదు. అట్లా. సో ఇప్పుడు మనం W1 చూద్దాం. 1 అంటే ఇది కదా, ఇది మ్యాసనరీ వెయిట్ ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ట్రయాంగిల్ ఏరియా ఎంత? 1/2 into బేస్ ఇంటూ హైట్. సో 1/2 into 20 into 48 50 సారీ, టోటల్ హైట్ తీసుకోవాలి, వాటర్ హైట్ కాదు, టోటల్ హైట్ మ్యాసనరీ హైట్ తీసుకోవాలి. సో 1/2 into 20 into 50 చేయండి. ఎక్కడ ఉంది W1? చేయలేదా? సరే ఇక్కడ చూడండి, 1/2 into 20 into 50 ఇది W1. తర్వాత ఎక్స్ బార్ అంటే W1 ఇక్కడ వేసిందా? సారీ, మనం వాటర్ ఫేస్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ నుంచి కాదు, వాటర్ ఫేస్ నుంచి. వాటర్ ఫేస్ నుంచి ఈ సెంటర్ వరకు డిస్టెన్స్ అంటే 2.5 యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి. తర్వాత ఈ 20లో బేస్ నుంచి కాబట్టి 20లో 1/3 ఉంటుంది సెంట్రాయిడ్. ఆర్ యూ ఫాలోయింగ్? ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం బేస్ నుంచి అంటే వాటర్ ఫేస్ నుంచి డిస్టెన్స్ చూడాలంటే 2.5 + 4 + 20/3 ఉండాలి. ఇక్కడ అదే ఉంది, 20/3 + 4 into 2.5 అని.
ఓకేనా. ఈ 20 ఏంది మ్యాథ్స్ ఎంట్రీ వెయిట్. మనకు వెయిట్ కావాలంటే మ్యాథ్స్ ఎంట్రీ స్పెసిఫిక్ వెయిట్ మల్టిప్లై చేయాలి కదా, అందుకని 20 మల్టిప్లై చేసిండు. నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ పార్ట్ చూద్దాం. సెంట్రల్ రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ అంటే 4 × 50 ఏరియా ఇంటూ మ్యాథ్స్ ఎంట్రీ వెయిట్ స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ ఇప్పుడు ఈ సెంటర్ డిస్టెన్స్ ఎంత 2.5 + 4/2 వచ్చిందా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చూడండి, అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ అన్నట్టు, సారీ ఈ పార్ట్ థర్డ్ అంటే ఇది మళ్ళీ ట్రాంగిల్ కాబట్టి ట్రాంగిల్ కి ఏంది ఫార్ములా 1/2 × బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 2.5 ఇక్కడ చూడండి, హైట్ ఏమో 50 ఇంటూ స్పెసిఫిక్ వెయిట్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ ట్రాంగిల్ కి షార్పర్ ఎడ్జ్ నుంచి కాబట్టి 2/3 బేస్ అవుతుంది. 2/3 అంటే 2/3 ఇంటూ 2.5 అని ఇస్తారు, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 నంబర్ 4 ఇది వాటర్ స్పెసిఫిక్ వెయిట్ కాబట్టి ఇక్కడ 10 వేసారు చూడండి. మిగతా అన్నేమో 20 మల్టిప్లికేషన్, వాటర్ మాత్రం 10 వేసాడు. తర్వాత ఇది కూడా ట్రాంగిలే కదా, ట్రాంగిల్. సో బేస్ ఇక్కడ ఎంత ఉంది 2.4 ఉంది, హైట్ ఎంత ఉంది 48 ఉంది. సో 24 × 48 × 1/2 వేస్తే ఏరియా ఇంటూ 10 అండ్ ఇంటూ సిజీ డిస్టెన్స్ ఫ్లాట్ ఎడ్జ్ నుంచి ఎంత ఉంటుంది b/3 ఉంటుంది. b అంటే ఇక్కడ 2.4, సో 2.4/3 ఉంటుంది అట్లా. అండ్ టోటల్ వెయిట్ ఈ 15 26 ఎట్లా వచ్చింది అని అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఆ డబ్ల్యూ 15 8 26 సారీ ఈ రెండు యాడ్ చేస్తే వాటర్ వెయిట్ సపరేట్ చేసిండు, ఈ రెండు యాడ్ చేస్తే 15 8 26 ఇక్కడ ఉంది. లేదంటే ఇక్కడ వచ్చిన W1 W3 ఇండివిజువల్గా ఉన్నాయి, అన్నిటిని యాడ్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. సో దీని నుంచి ఎక్స్ బార్ చేయాలి, అది ఒకటే మేజర్ డిఫరెన్స్. దాని తర్వాత మళ్ళీ అన్ని ఫార్ములాస్ సేమ్, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు P/W × H/3, ఈ సేమ్, W సేమ్, P సేమ్, అన్ని సేమ్. ఓకేనా. సో అట్లా ఇది కూడా సేమ్ ప్రాబ్లం, రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాక్టీస్. తర్వాత అన్ని రిటైనింగ్ వాల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం మళ్ళీ చూద్దాం. రిటైనింగ్ వాల్స్ నేను ఇంకా డిస్కస్ చేయలేదు. సో విత్ దిస్ డ్యామ్స్ టాపిక్ ఈస్ కంప్లీటెడ్, బోత్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్. మనం నెక్స్ట్ మీట్ అయినప్పుడు నేను రిటైనింగ్ వాల్స్ చెప్తా, రిటైనింగ్ వాల్స్ థియరీ అండ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తా. డ్యామ్స్ లో కానీ థిన్ సిలిండర్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. అందరూ, నేను ఒక్కరిని అడిగితే అందరిని అడుగుతున్నా, డ్యామ్స్ టాపిక్ లో ఏమైనా డౌట్ ఉందా, థియరీ కానీ ప్రాబ్లమ్స్ కానీ? నో సార్. ఓకే గుడ్. సో దెన్ లాస్ట్ లో మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇందులో డ్యామ్ సంబంధించిన ఎన్ని ఉన్నాయో అన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే నాకేం అడ్వాంటేజ్ రాదు, మీకే ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్ లో రేపు పొద్దున క్వశ్చన్ చూడంగానే తడబడకుండా ఈజీగా చేయగలుగుతారు. మీరు అనుకోవచ్చు సార్ మీరు చేయమంటున్నారు, మేము అన్ని చేయాలా కొన్ని చేయాలా అంటే, మీరు ఎన్ని చేస్తే అంత మంచిది. మీకు ఎగ్జామ్ లో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా టెన్షన్ పడకుండా ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు నేను ఇట్లా ఒక PDF పైన ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అంత ఓకేలాగానే ఉంటది. అన్లెస్ మీరు పేపర్ పెన్ను పెట్టి మళ్ళీ చేస్తుంటే అప్పుడు డౌట్స్ వస్తాయి. అందుకనే ఎక్కువ ప్రాక్టీస్ చేయమని అంటున్నా. ఓకే ఫైన్. సో నెక్స్ట్ క్లాస్ మనం రిటైనింగ్ వాల్స్ మీట్ అవుదాం. థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Right.